వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామంలోని పల్లవి గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం సమయంలో క్వారీలో భారీ పేలుడు సంభవించింది. క్వారీలో పనికెళ్లిన మల్లేష్, సంతోష్, శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన మల్లేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు గతి తప్పుతున్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు శిక్షలు వేస్తున్నారు. విద్యా చట్టాలను తుంగలో తొక్కి చిన్నారులను చితక్కొడుతున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన కొందరు గురువులు చిన్న మనసులను గాయపరుస్తున్నారు. విద్యాభ్యాసం కోసం బడికెళితే క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. వరంగల్ జిల్లా మండి బజార్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిష్మెంట్ పేరుతో విద్యార్థిని కొట్టడం వివాదాన్ని రేపింది. 6వ తరగతి చదువుతున్న ఇమ్రాన్ అనే విద్యార్థిని పనిష్మెంట్ పేరుతో దండించడంతో వాతలు పడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఆరుగురు మొత్తం పిల్లలు నేను చెప్పిస్తా వాళ్ళ ఇంటికి పోయినా ఈ స్కూల్ డ్రెస్ మీదా కాదా చెప్పండి టీచర్. అవునా లేదా? వేరే స్కూల్ పిల్లలు ఈ రకంగా వాతలు మొత్తం వాతలు పడినంటే తనంత జ్వరం కూడా వచ్చింది. విద్యార్థి వాతల దెబ్బలను చూసిన తల్లిదండ్రులు, బంధువులు చలించిపోయారు. స్కూల్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చదువు కోసం పంపితే పిల్లలపై అనుచితంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఇది ఇలా ఉంటే టీచర్లు కూడా అసహనంతో విద్యార్థులపై చేయి చేసుకుని ఉంటారని, ఏదైనా ఉంటే పేరెంట్స్ నెమ్మదిగా మాట్లాడాలంటోంది హై స్కూల్ ప్రిన్సిపల్. బై ఛాన్స్ ఎక్కడన్నా ఒక మిస్టేక్ అవుతుంది, అది అంత అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు మా దగ్గర రావచ్చు, క్వశ్చన్ చేసే రైట్ ఉంది. దానికి నా తప్పు ఉంటే తప్పకుండా ఇప్పుడు ఆ పేరెంట్స్కి సారీ నేను చెప్పినాను అంటే చెప్తూనే ఉంటామండి. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మిస్టేక్ అయితే కాలేదు అని అననండి. మిస్టేక్ అయితే అయింది, ఫర్ దట్ ఐఎమ్ సారీ. విద్యా చట్టాలు ఎన్ని వచ్చినా, విద్యా బోధన ఎన్ని ఉన్నా టీచర్లు పనిష్మెంట్ పేరుతో బెత్తం వాడటం పసిమనస్సును గాయపరుస్తోంది. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ ఓ 2 నెలల చిన్నారిని బలిగా తీసుకుంది. తెలిసి తెలియని వైద్యంతో చికిత్స అందించి తన కొడుకును పొట్టన పెట్టుకున్నాడని తల్లి తల్లడిల్లిపోతోంది. అరకొర చదువులతో ఆర్ఎంపీల అవతారం ఎత్తే కొందరి చేతుల్లో అమాయకుల జీవితాలు ఆవిరైపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో అక్షయ మెడికల్ పేరుతో ఫార్మసీ అండ్ మెడికల్ షాపును నిర్వహిస్తున్న శ్రీనివాసరావు అనే ఆర్ఎంపీ అందులోనే రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన రవి, అనితల 2 నెలల బాలుడు రిత్విక్కు కామెర్లు రావడంతో ఆర్ఎంపీ శ్రీనివాసరావును సంప్రదించారు. అయితే బాలుణ్ణి పరిశీలించినట్లు బిల్డప్ ఇచ్చిన ఆర్ఎంపీ 2 నెలల చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పడంతో తల్లిదండ్రులు నో చెప్పారు. అయినా సరే బలవంతంగా సూది మందు ఇచ్చాడని బాధితులు చెబుతున్నారు. సూది ఒకసారి ఇచ్చిండు, ఏం కదమ్మని ఇచ్చినాక ఈయన కాలేజీ మొత్తం కాలిపోయినాయి. ఆలిపోతే ఏం సార్ సపోతే ఈషం పాశం పోటీ కొట్టి వేరే హాస్పిటల్ పోయిరమ్మా చెప్పని తొందరగా చెప్పిండు. ఆడికోసరికి ఆ డాక్టర్ పట్టబట్టలేదు, ఏం లేదు తీసుకొని చెప్పిండు. ఇక వెంటనే తీసుకొచ్చి మీనే వాడు ఏం చూసినేమో తెలుస్తలేదు. ఇక సారు సూది చిన్న పిల్లలు కంటే ఏం కదమ్మా ఇచ్చిండు. డబ్బాసతో 2 నెలల చిన్నారికి సెలైన్ పెట్టి మరీ ఇంజెక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. జ్వరంలోనే ఏమన్నా చెప్పేసి సూదిచ్చాడు. సూదిచ్చేసరికి ఇక ఇప్పుడే ఏం మాట్లాడలేదు, లేదంటే ఏం లేదు. ఎంత ఏమన్నా సప్లై అయిపోతే ఆడుకున్నాడు. సడన్లీగా నరేంద్ర హాస్పిటల్ తీసుకోమని చెప్పాడు. నరేంద్ర హాస్పిటల్ చనిపోయిందని చెప్పాడు. ఈ ఘటనకు కారణమైన ఆర్ఎంపీ షాపును క్లోజ్ చేసి వెళ్లిపోవడంతో షాపు ముందు నిరసనకు దిగారు బాధితులు. మరోవైపు హైదరాబాద్ కుషాయిగూడ చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ల్యాబ్లో అమాయకులపై ఔషధ పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాయమాటలతో గాలం వేసి అనేకసార్లు తనపై ఔషధ పరీక్షలు జరిపారని బాధితుడు అంటున్నారు. నా మీద 15 సార్లు ప్రయోగ పరీక్షలు జరిగినాయి. మాకు చెప్పిన షుగర్ మీద ప్రయోగించారు. ఈ ప్రయోగ పరీక్షలకి ఎథిక్స్ కమిటీ వాళ్ళు మరి అది అనుమతి ఇస్తుందా అంటున్నారు. వాళ్ళు ఒక్కసారి మరి ఎప్పుడు ప్రయోగ పరీక్షల్లోకి రాలేదు, చూడలేదు.
ఎథిక్స్ కమిటీ అసలు ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. ఈ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఇండియా లాంటి పేద దేశాల్లో ఈ మనుషుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. సంవత్సరానికి కొన్ని వందల మంది చనిపోతున్నారు. అయినా కూడా ఈ ప్రయోగ పరీక్షలు ఆగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఓ ల్యాబ్లో జరుగుతున్న ఔషధ పరీక్షలపై ఆరా తీసి అమాయకులను రక్షించాలని బాధిత యువకుడు కోరుతున్నాడు. కాన్పు కోసం వచ్చిన నిండు గర్భిణిపై కామంతో కళ్ళు మూసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతమిది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఏరియా హాస్పిటల్లో జరిగింది. మోతే మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన శ్రీలత ఈ నెల 9న ప్రసవం కోసం సూర్యాపేట ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సహాయకుడిగా పనిచేస్తున్న నరసింహమూర్తి డెలివరీ కోసమని లోపలికి తీసుకెళ్లి శ్రీలతపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె బంధువులు తెలిపారు. డెలివరీ అనంతరం ఈ మేరకు నిందితునిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుని సస్పెండ్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అది ఉంటుంది కదా వేసిండండి. వేసి బల్ల మీద బండ పెట్టినాడు సార్. బల్ల మీద బండ పెట్టి వస్తున్నట్ట. అంటే ఏంటి సార్ నువ్వు ఇవన్నీ వస్తున్నాయి సార్, మా వాళ్ళని రానేలేదు, నువ్వు గెదివి నువ్వు మా వాళ్ళని రాలేదు, నువ్వు మేడం రానేలేదు, ఏం చేస్తున్నావు లేచిందట. మా బుజ్జి లేచిందట. లేస్తాను లేగానే ఆ మేడం వచ్చిందంట. ఆ మేడం వచ్చి ఇక నువ్వేంది ఇటు చేస్తున్నావని ఆ మేడం వచ్చిందంట. అయిపోయింది సార్. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి. ఎయిడ్స్ బారిన పడిన మహిళలకు మనోధైర్యాన్ని నింపే ప్రోగ్రామర్ ఆమె. పనిలో మహిళలతో పరిచయాలు పెంచుకున్న ఆమెకు దుర్బుద్ధి పుట్టింది. డబ్బు కోసం ఎయిడ్స్ బారిన పడిన మహిళలతో వ్యభిచార కేంద్రం మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. స్వచ్ఛంద సంస్థ ముసుగులో వ్యభిచారం. కొయ్యలగూడెంలో బ్రోతల్ హౌస్. ఎయిడ్స్ సోకిన మహిళలతో పాడు పని. పోలీసుల అదుపులో ఓ విటుడు, 4 మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో వ్యభిచారం నిర్వహిస్తున్న 4 మహిళలతో పాటు ఒక విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెంలోని పార్ట్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసే గంటా దుర్గా భవానీ అనే మహిళ హెచ్ఐవి సోకిన మహిళలకు మందులు వాడటం, వ్యాధిని అదుపు చేయడానికి సలహాలు సూచనలు ఇచ్చే ప్రతినిధి. అసలు విషయం కంటే కొసరుపై లుక్ వేసిన దుర్గా భవానీ ఎయిడ్స్ సోకిన మహిళలతో పాటు మరికొందరు మహిళలను గాడిలో పెట్టింది. తన ఇంటినే వ్యభిచార గృహంగా మార్చేసి వారితో వ్యభిచారం నిర్వహించేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఉప్పలపేటకు చెందిన గంటా దుర్గా భవానీ అనే ఆమె ఒక ఎన్జిఓలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ PART అనే దాంట్లో జంగారెడ్డిగూడ ఆఫీస్ నందు పీర్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నది. ఆమె హెచ్ఐవి పేషెంట్లకు టెస్టులు చేయించడము, వారికి మందులు పంపిణీ చేయడము, వారిని కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేట్ చేయడము వంటి విధులు నిర్వహిస్తూ ఆవిడ దగ్గరకు వచ్చినటువంటి ఈ హెచ్ఐవి పేషెంట్లు కానీ ఈ సెక్స్ వర్కర్స్ను కానీ వాళ్ళని తన డబ్బు కోసము ఆశపడి వాళ్ళతోనే కొయ్యలగూడెంలో తన ఇంటిలో వ్యభిచారం చేయించడము మొదలుపెట్టింది. విధిని పక్కన పెట్టిన దుర్గా భవానీ మహిళలకు డబ్బు ఎరగా వేసి పాడు పనికి తెరతీసేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ ఇంట్లో ఈ యొక్క భవానీ, అల్లంటి లక్ష్మి ఒక 2 అమ్మాయిలను తీసుకొచ్చి ఆ 2 అమ్మాయిలతో పాటు ఒక కస్టమర్ పేరు హరీష్ అని చెప్పేసి ఆ కస్టమర్ కూడా అందులో దొరకడం జరిగింది. అక్కడి నుంచి ఈ నిరోధ ప్యాకెట్లు మొదలైనవన్నీ కూడా అక్కడి నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మీడియేటర్ సమక్షంలో వీళ్ళని అరెస్ట్ చేసి వీరి మీద క్రైమ్ నెంబర్ 191/2015 అండర్ సెక్షన్ 370A క్లాస్ 2 మరియు సెక్షన్ 3 and 4 ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్. వ్యభిచారం కేంద్రంపై ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేయడంతో పాడు పని చేస్తూ మహిళలు పట్టుబడినట్లు పోలీసులు చెబుతున్నారు. పాయని శ్రావణి అనే అమ్మాయి ఆమెకి హెచ్ఐవి ఉన్నదని తెలుసుండి కూడా ఈ ప్రాస్టిట్యూషన్ చేయడం ద్వారా మరో కొంతమందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెపైన కూడా సెక్షన్ 269, 270 IPC కింద ఆమెని కూడా అక్యూజ్డ్గా ఈ కేసులో చేర్చడం జరిగింది. వ్యభిచార కేంద్రంలో పెద్ద ఎత్తున కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని పండ్ల మార్కెట్లో మంటలు చెలరేగాయి. 7 షాపులు మంటల్లో చిక్కుకున్నాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్పారు. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత కావాలనే తమ షాపులకు నిప్పు అంటించి ఉంటారని యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనగిరిలోని ఖిల్లానగర్ సమీపంలోని 3 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని అంచనా. కార్పెంట్, డెకరేషన్ షాపులతో పాటు ఒక కారు, బైక్ దగ్ధమయ్యాయి. దీపావళి సందర్భంగా పేల్చిన క్రాకర్స్ మిరుగులు షాపులపై పడి అవి మంటలు ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపు చేయలేకపోయామన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక విజయవాడలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి దొర్లింది. మారుతినగర్లో టపాసులు పేలి నిప్పురవ్వలు స్కూల్ బస్సులపై పడ్డాయి. దీంతో 3 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అంతా పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ రాజమండ్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచ నిప్పురవ్వలు పడడంతో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు రాజుకున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి టపాసులు పడడం వల్లే మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్ అబిట్స్లోని చైర్మాస్ బిల్డింగ్ పక్కనున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లోని 6వ అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీపావళి టపాసులు పడడం వల్ల ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ చౌరస్తాలో ఉన్న రాయల్ మోటార్స్ షోరూమ్ బిల్డింగ్ టెర్రస్ పై నుంచి రాత్రి మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్ని కీలలను వెంటనే స్పందించిన పోలీసులు ఆర్పేశారు. దీపావళి టపాసులు టెర్రస్ పై ఉన్న వ్యర్థ పదార్థాలపై పడడం వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సకాలంలో స్పందించకపోయి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని తెలిపారు. వరంగల్ కాజీబుగ్గలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ అనే వ్యక్తి గాజుల దుకాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా తన సోదరుని ఇంటికి వెళ్లారు రమేష్ దంపతులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఆర్పేవాళ్లు లేకపోవడంతో ఇంట్లోని వస్తువులతో పాటు షాప్లోని వస్తువులు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. దీపావళి పండుగ కొందరి జీవితాల్లో ఆనందాల అనుభవాలను మిగిల్చితే మరికొందరికి గాయాలను మిగిల్చింది. టపాసులు, చిచ్చుబుడ్ల నిప్పురవ్వలు కొందరి కళ్లకు గాయాలు చేశాయి. పండుగ సందడిలో గాయాలైన వారు ఇప్పుడు హైదరాబాద్ సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటికీ సుమారు 35 మంది కంటికి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారని సరోజిదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటున్నారు.